అన్ని మతాలు, కులాలు, భాషలు, జాతులు సమానమైనటువంటి పద్ధతిలో భిన్నత్వంలో ఏకత్వం సాధనగా రాజ్యాంగం అనుగుణంగా ఈ దేశంలో పరిపాలన ఉండాలి, మత సామరస్యం ఉండాలి, లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేని దానికోసం పరితపించి జీవితాంతం కూడా దానికోసం పనిచేసినటువంటి గొప్ప నాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం ఆవేళ దేశంలో బానిసత్వం తీవ్రంగా ఉన్నటువంటి రోజుల్లో, అణిచివేత తీవ్రంగా ఉన్నటువంటి దేశంలో, పట్టవారీల వ్యవస్థ అత్యంత దారుణంగా ప్రజలను అణిచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు లాంటి నాయకులతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500,000 మంది కమ్యూనిస్టులు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి గొప్ప చరిత్ర. ఈ దేశంలో ఒక తెలంగాణ జాతి విముక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ఈ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం, వీరోచితమైనటువంటి తెల్లదొరలపైన సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్ర సాధన కోసం పోరాటం చేసిన యోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ నేతగా అట్టడుగు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తి, అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. వారి యొక్క 110వ జయంతి సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తా ఉన్నాం. జవహర్ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, భూ పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, భూ పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, జోహార్ కామ్రేడ్ చండ్ర